అంటే అంతమంది మీరు ఏది చేద్దామని ప్రయత్నిస్తున్నా అంతమంది నువ్వు పనికిరావు లైక్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీకు అనిపించలేదా ఇంకా ఆపేద్దాం వేరేది ఏదైనా పని లేదు, చూసుకుందాం వాళ్ళు ఇంకా మాట్లాడుతుంటే నాకు ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా నేను గెలవాలి, ఇంకా నేను వీళ్ళనన్నీ ఇలా కించపరిచినందుకైనా నేను ఇంకా చేసి చూపించాలి, నేను అందరికన్నా నేను అందరికి ఒక ఇన్స్పిరేషన్ కావాలి, నన్ను చూసి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు కాంటాక్ట్ అవుతున్నారా అలాంటి వాళ్ళందరూ ఆ రోజు అలా చాలా మంది. నేను రీసెంట్లీ స్వాగ్ మూవీ చేశాను, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ చేశాను. సో చిన్న చిన్న డాన్స్ నా ఫ్రెండ్ ఇప్పించాడు సాగర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో. సో స్వాగ్ మూవీలో చంద్రముఖి మువ్వల మా కమ్యూనిటీ హెడ్, ఆమె స్వాగ్ మూవీలోకి తీసుకుని వెళ్ళారు. సో అందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో అవన్నీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల, ఫేస్బుక్లో వల్ల మా విలేజ్ సైడ్ చాలామంది, మా విలేజ్ వాళ్ళందరూ ఎవరైతే నన్ను చీతు నువ్వే మా మమ్మీ డాడీతో కించపరిచినట్టు మాట్లాడి మా డాడీ అలర్ట్ అయ్యేటట్టు, సో అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను మా ఇంటికి వెళ్ళి పక్కింటి వాళ్ళకి అప్పుడు రానిచ్చేటోళ్ళు కానీ, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మా ఇంటికి రా ఊరు వాళ్ళందరూ పిలుస్తారు నన్ను, మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా హ్యాపీగా మా ఇంటికి రా. మరి అలాంటి వాళ్ళందరూ మీరు పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారా? అప్పుడు అంతలా బాధ పెట్టారు కదా, నేను బయటికి తవ్వకుండా నేనే బాధపడాల్సి వచ్చిందని ఓకే వస్తాను అనుకొని అలా కంటిన్యూ అయిపోతూ ఉన్నాను. ఇప్పుడు శశిరేఖ కదా పేరు, ముందు ఏం ఆ బాయ్ గా ఉన్నప్పుడు ఏం నేమ్ ఇది? శశి రేఖ అని ముందు శశి కుమార్ ఉండే. శశి కుమార్, ఓకే. సో శశి కుమార్ తీసి రేఖ పెట్టాను. మీరే పెట్టేసుకున్నారా? నేనే పెట్టేసుకున్నాను. బాగుంది. శశి కుమార్ రేఖ అని ఎవరు పిల్లలు అందరూ అప్పుడు బిఫోర్ కూడా శశి, ఓన్లీ శశి కుమార్ అని కూడా పిలిచేటోళ్ళు కాదు, శశి ఓన్లీ జస్ట్ శశి. ఇప్పుడు కూడా అదే శశి కంటిన్యూ అవుతుంది. ఓకే. ఫైనల్లీ ఫ్యామిలీ అంతా యాక్సెప్ట్ చేసి హ్యాపీనా ఇప్పుడు? చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. జనరల్గా ఇప్పుడు ఆపరేషన్ అంటే చాలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు, చాలా పెయిన్స్ ఉంటాయి అది ఇది. మీరు ఇంకా మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం చిన్న ఏజ్లోనే ఇదంతా చేయించుకున్నట్టున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అసలు? నాకు ఆల్రెడీ నేను చిన్న ఏజ్, నేను 18 yearsలో నేను ఆపరేషన్ చేయించుకుందామని చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే వాళ్ళు చిన్న ఏజ్ అది ఇది, అప్పుడు నేను హార్మోన్ తీసుకుంటా టాబ్లెట్స్ తీసుకొని కొంచెం చేంజెస్ వస్తాయి, బాడీ చేంజెస్ వస్తాయి హార్మోన్ టాబ్లెట్స్ వల్ల. నేనేం చేశానంటే టాబ్లెట్ చేయడం వల్ల నాకు ఆపరేషన్ క్యాన్సిల్ చేశారు చెన్నైలో. సో అవి మళ్ళీ తర్వాత నేను కంటిన్యూ 3-4 months గ్యాప్ తీసుకొని మీకు చేయము చిన్నేజ్ అది ఇది అని అంటే, ఇంకా మా మమ్మీ డాడీ సంతకాలు నేనే పెట్టేసి ఇంకా మా పెద్ద అమ్మని తీసుకొని వెళ్ళి సర్జరీ చేసుకొని. కమ్యూనిటీలో పెద్ద అమ్మని తీసుకెళ్లారా? కమ్యూనిటీలో పెద్ద అమ్మని కాదు, మా అమ్మ అయితే అది అంటే కమ్యూనిటీలో కూడా ఇప్పుడు నార్మల్ రిలేటివ్స్లో అత్త మామ అమ్మ పిన్ని ఎలా ఉంటారో కమ్యూనిటీలో కూడా అలానే ఉంటారు, అంతే బాండింగ్ ఉండి దానికన్నా ఎక్కువ బాండింగ్ ఉంటుంది కమ్యూనిటీలో. అమ్మని అత్తని పిన్నని పెద్దమ్మని చెల్లని అక్కని అలా చాలా బాండింగ్ ఉంటుంది. సో అలా నేను అమ్మని తీసుకొని వెళ్ళాను, ఆపరేషన్ చేయించుకొని వచ్చాను. ఓకే. పెయిన్స్ అవన్నీ మీకు? పెయిన్స్ అంటే ఇంకా ఒక జన్మ పోయి ఇంకో జన్మ వచ్చిందని అనుకోవాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చచ్చిపోవాలి, కార్లో నుంచి దూకేయాలి, అంత పెయిన్స్ తట్టుకోలేకపోతున్నా. ఎందుకురా దేవుడా ఈ జన్మ, అసలు ఎందుకు చేయించుకున్నానా, వద్దు అబ్బాయిగానే ఉండిపోతే బాగుండే లేదా చచ్చిపోతే బాగుండే, ఎందుకు ఈ ఆపరేషన్ చేయించుకున్నానా అని అనిపించేది. అప్పుడు ఆపరేషన్ టైంలో నాకు ఇంకా చిన్న ఏజ్ కదా, తట్టుకోలేక పెయిన్స్ 40 days నేను అలానే బెడ్ పైన ఉన్నా, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను ఒక్కదాన్ని. నా ఫ్రెండ్ మళ్ళీ అని ఒక అమ్మాయి ఉంది, సో తను ఒక్కతే నాకు బాగా వండి పెట్టి చేసి, నా టాయిలెట్ అనగా వాష్రూమ్ అనగా మొత్తం అమ్మాయే క్లీన్ చేసుకునేది. సో ఆ అమ్మాయి ఒక్కటే, నేను అమ్మాయికి లైఫ్లో రుణపడి ఉంటానంటే ఆ అమ్మాయి కూడా. అమ్మన్న గురన్న వచ్చారు చూసారు వెళ్ళిపోయేటోళ్ళు, వచ్చేటోళ్ళు ఏదో ఒక ముద్ద తెచ్చి తినిపించేసేటోళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు, కానీ ఆ అమ్మాయి ఒక్కతే నన్ను చూసుకునేది 40 days. సో ఆ అమ్మాయి కూడా 20 days చూసుకుంది, ఇంకా 20 days నాకు వద్దు, నేను చూడలేను, వెళ్ళిపోతాను. సో అక్కడ రూము, ఇక్కడ హైదరాబాద్లో రూమ్ అంటే ఆపరేషన్ అయితే ఏదేదో అనుకుంటారు. సో ఆపరేషన్ అయిన అమ్మాయిని ఈ బిల్డింగ్లో ఉంచకూడదంటే 20 days ఆ అమ్మాయి చూసుకుంది. ఇంకా 20 days నేను మా రిలేటివ్ ఇక్కడ అత్తయ్య అని చెప్పాను కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. 20 days ఆమె చూసుకుంది.
అసలు సూర్యుని కిరణాలు కూడా ఏం తగలకూడదు, బయటకు రాకూడదు అని అంటారు కదా. 40 days అసలు ఎలా ఉన్నారు మీరు? 40 days అసలు ఒక అబ్బాయి మొహం చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 days ఒక రూమ్లోనే పెట్టి ఉంచుతారు. 40 days అయ్యే ఒకటి వాష్రూమ్ వచ్చిన ఏది వచ్చినా సూర్యుడిని చూడకూడదు. 40 days ఇంట్లోనే ఉండాలి. అలా ఏదో ఒకటి తింటూ చేస్తూనే ఉండాలి. అంటే మనకి 40 days అలా బ్లీడింగ్ అనే అలా అబ్బాయిని అయితేనే ఎందుకు ఉంటుంది. చూడకూడదు? అబ్బాయిని చూస్తే కొంచెం మనం ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాం కదా, కొంచెం రూపురేఖలు మంచిగా రావాలి అనేసి మురిగి మాత తలుచుకొని అబ్బాయిని అవాయిడ్ చేయాలి. ఒక అబ్బాయిని మళ్ళీ 40 days తర్వాత అయినా మనం చూసి మనం ఏమైనా ఫిజికల్ అవ్వడం గట్రా చేసామంటే ఇంకా లైఫ్ లాంగ్ ఆ అబ్బాయితోటే ఉంటాము, మనసంతా ఆ అబ్బాయి పైకే వెళ్ళిపోతుంది అన్నట్లు చెప్తారు. సో నేను 20 days నా ఫ్రెండ్ దగ్గర, 20 days నా రిలేటివ్స్ దగ్గరే ఉన్నా. అంటే ఆ టైంలో ఎలా, అంటే వాష్రూమ్ అది అంటే మీకు కంఫర్టబుల్ అయితే చెప్పండి. మొత్తం అన్నీ నా ఫ్రెండే చూసుకుంది. వాష్రూమ్ అయినా టాయిలెట్ అయినా ఇంకా పైప్స్ ఉంటాయి కదా. ఓకే, బెడ్ మీదనే ఉండాలా? మొత్తం బెడ్ పైనే 20 days 30 days వరకు నా ఫ్రెండే చూసుకుంది మొత్తం అంతా. లేచి టైం మీద ఫుడ్ పెట్టడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, పెయిన్స్ అలా క్లీన్ చేయడము, మొత్తం డైలీ వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవడం, ఇంకా డైలీ డాక్టర్ వచ్చి ఇంజెక్షన్స్ ఇవ్వడం, మొత్తం అంతా ఫ్రెండే చూసుకుంది. అంటే మీరు ఆపరేషన్ చేసుకోకముందు కమ్యూనిటీలో కానీ లేకపోతే ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ ట్రాన్స్గా మారిన వాళ్ళు ఎవరు చెప్పలేదా ఇంత పెయిన్స్ ఉంటాయి ఇలా ఉంటాయని చెప్పారు. వాళ్ళు ఇంత చిన్న ఏజ్లో చేసుకోకు, ఒకలేమో చిన్న ఏజ్లో చేసుకుంటే మంచిగా అమ్మాయి లెక్క అవుతావు అనేసి చెప్పేటోళ్ళు, కొంతమంది వద్దు పెయిన్స్ తట్టుకోలేవని కొంతమంది చెప్పేటోళ్ళు. కానీ నా ఫీలింగ్స్, నేను త్వరగా అమ్మాయి అయిపోతే బాగుంటుంది, నేను త్వరగా నా గోల్స్ నేను రీచ్ అవుతాను, అబ్బాయిగా ఉంటే నేను రీచ్ అవ్వలేను, నేను అమ్మాయిగా అయిపోయి రీచ్ అవ్వాలి, నా సక్సెస్ నా గోల్స్ నేను రీచ్ అవ్వాలని చెప్పి నేనే త్వరగా ఫినాన్షియల్గా మా అత్త దగ్గర తీసుకొని నేను ఆపరేషన్ అయిపోయినా. ఓకే, అంటే ఇప్పుడు అత్త ఫ్రీగానే ఇచ్చారా మనీ? లేదు, ఫ్రీగా ఈ రోజుల్లో ఫ్రీగా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు? మీరు అన్ని సార్లు అత్త అత్త అంటే అంత అత్త ఆమె చూసుకుంది కదా, కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంది అత్తకి నాకు. అంటే కొంచెం నాకు ఆపరేషన్లో చూసుకుంది కదా, బాగా కనెక్ట్ అయ్యాను మా అత్తకి. ఇప్పుడు ఒక 5 years అవుతుందా సర్జరీ? లేదు, 3 years. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా అమ్మాయిలకు ఉన్నట్టు అలా మంత్లీ పీరియడ్స్ లాంటివి పీరియడ్స్ అనేవి రావు అమ్మాయిలకి. సేమ్ డిటో ఫ్రెంట్ అమ్మాయిలు ఎట్లా ఉంటారో ఒక ట్రాన్స్ కూడా అట్టనే ఉంటారు. సో పీరియడ్స్ రావు. సంథింగ్ అది మాకు ఎప్పుడైనా వేడి అనిపించినా లేమైనా హెవీ వర్క్ చేసినా ఆటోమేటిక్గా బ్లీడింగ్ అయిపోతుంది. ఓకే, అదే తెలుస్తుందా? తెలుస్తుంది. సర్జరీస్లో కూడా టైప్ ఆఫ్ చాలా సర్జరీస్ ఉన్నాయి. సో అందులో అయితే కొంచెం ఇప్పుడు కొంచెం జనరేషన్ చేంజ్ అవుతుంది కదా, ఇంకా నెక్స్ట్ పిల్లలు పుట్టేదానిగా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఆపరేషన్స్ వస్తున్నాయి అని విన్నాము. సో సక్సెస్ అయితే బాగుంటుంది. అంటే మీరు ఇప్పుడు ఇందాక ఆటోమేటిక్గా బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పారు కదా, అంటే అమ్మాయిలకి తెలుసు కదా ఒక 3 days 4 days అని అలా ఉంటుంది. అలా మీకు జస్ట్ అలా ఎన్ని డేస్ అని? ఒక 2 days 3 days అంతే. ఓకే, ఎవ్రీ మంత్? ఎవ్రీ మంత్ అని కాదు, మంత్లీ 2 days అవ్వచ్చు, 2 times అవ్వచ్చు, 3 times. అంటే హెవీ వర్క్ చేసిన హెవీ వెయిట్ ఎత్తేసిన, సో వేడి బాడీలో హీట్ ఎక్కువైపోయినా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, అలా అవుతున్నప్పుడు ఏమైనా స్టమక్ పెయిన్ పర్సనల్గా ఏమైనా? స్టమక్ పెయిన్ రాదు, మెయిన్ పార్ట్ పెయిన్ వస్తుంది చాలా. ఆపరేషన్ చేసిన తర్వాత 40 days లోపలే ఉండమని చెప్తారు కదా, ఆ తర్వాత ఏదో ఫెస్టివల్ లాంటిది ఏదో ఉంటుంది. అది కమ్యూనిటీకి ఇప్పుడు మన నార్మల్ ఫెస్టివల్స్, అదే మన నార్మల్ సొసైటీలో అమ్మవారు అని దేవుడు అని ఉంటారు కదా, సో కమ్యూనిటీకి కూడా మురిగి మాత అనే ఒక అమ్మవారు ఉంటుంది. 40 days ఇంకా ఆమెని తలుచుకొని ఆమె మాత అనుకోవడం వల్ల 40 days ఆమెని తలుచుకొని ఉండాలి. 40 days అయిపోయిన తర్వాత ఒక బిందెతో తీసుకెళ్ళి చెరువులో పాలుంపడం అన్నీ చేస్తారు. పూజ చేసి అమ్మవారి పూజ చేసి ఘనంగా ఇంక అప్పటి నుంచి మన పైన ఇప్పుడు చూస్తారు కదా, చూసి అప్పుడు తీసి గురు అంటారు కదా, అత్తయ్య మొహం చూడాలి. మనకి ఇష్టం ఎవరైతే మంచిగా ఇష్టం వాళ్ళ మొహం చూస్తే మంచిగా అవుతారు అనేసి చెప్పి కాళ్ళకి మెట్టెలు, బొట్టు, తాలిబొట్టు లాంటివి వేస్తారు. మంచి ఘనంగా మంచి చీరలు తీసి ఫంక్షన్స్ చేస్తారు. మీరెవరి మొహం చూసారు? నేనా మా గురువు మొహం చూసా, అత్తయ్యది. ఓకే, అత్తయ్యది అమ్మది చూసాను.
ఏదో ట్రాన్స్జెండర్ అంటే ఏదో ఈజీగా అనుకుంటాం కానీ ఇంత అసలు ప్రాసెస్ నేను ఉంది కూడా ఇంత ఉంటుంది. కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఈజీ ఏమో అనుకున్నా కానీ ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాలి, ఇంత నరకం ఉంటుందని నాకు అస్సలు తెలియదు. నరకం ఉంటుందని తెలిసి అసలు నేను అట్టానే ఉండిపోయి చనిపోతున్నా ఏదో ఏదో ఒకటి సంథింగ్, ఎందుకంటే అప్పుడు ఫీలింగ్స్ వేరే ఉండే. కమ్యూనిటీలోకి వచ్చి ఇలా చేంజ్ అయిన తర్వాత ఈ ఫీలింగ్స్ వేరే ఉంటాయి. పెయిన్స్ అని, బాధలు, ఎమోషన్స్, ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క ఇది అమ్మ అసలు